आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రకరణంలో జరుగుతున్నటువంటి బృహదారణ్యకోపనిషత్తు తృతీయ బ్రాహ్మణం, తృతీయ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణము, ఇంకా 8వ సంపుటం పూర్తిగా వస్తుంది. 8వ సంపుటం పూర్తి చేసుకొని 9వ దీంట్లో అగ్నిహోత్రం గురించి, ఆహుతిచ్చేటువంటి ద్రవ్యం ద్వారా, ఆహుతిచ్చేటువంటి ద్రవ్యం 786వ పుట అనేది. ఈ యొక్క ఆహుతిచ్చేటువంటి దాంట్లో మనం ఇచ్చేటువంటి ఆహుతి ద్రవ్యం మనతోటి మాట్లాడుతూ ఉంటుంటది. ఇక్కడ అగ్నిహోత్రం యొక్క అభిప్రాయం కేవలం ఓం స్వాహ అని అగ్నిలో ద్రవ్యాన్ని ఆహుతి ఇవ్వడం, ఇదన్న మమ అని చెప్పేసి అనుకోవడం కాదు. ఈ యొక్క అగ్నిహోత్రం ఆ పదార్థ ద్రవ్య సంయోగంలో వెలువడుతున్నటువంటి ప్రాణవాయువుతో పాటు ఈ యొక్క కర్మ అనేటువంటిది మన ఆత్మకు దిగ్దర్శనం చేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. ఏ రకంగానైతే చీకటిలో టార్చి లైటు మనకు మార్గదర్శనం చేస్తుంటుందో, ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది మనకు దారి చూపిస్తుంటది. నువ్వు ఈ మార్గం గుండానే వెళ్ళాలి, నువ్వు ఈ యొక్క శ్రేయస్కరమైనటువంటి ఆత్మోన్నతి మార్గంలోనే వెళ్ళాలి, మరొక దారి గుండా వెళ్ళడానికి వీలు లేదు అని చూపించేటువంటిది. ఈ యొక్క కర్మ, అగ్నిహోత్రం అనేటువంటి కర్మ ప్రతిదినము 2 సార్లు, ఉదయం సాయంత్రం 2 పూటల ఉదయం చేసినటువంటి అగ్నిహోత్రము సాయంత్రం వరకు, సాయంత్రం చేసినటువంటి అగ్నిహోత్రము ఉదయం వరకు ఈ అమృత ఉపస్తరణం, అమృత అపిధానం. ఉపస్తరణం కింద పరుచుకున్నటువంటి పడక వలె, పైన అభిధానం కప్పుకున్నటువంటి దుప్పటి వలె, కనిగుడ్డుకు కని రెప్పలు ఏ రకంగానైతే కింద మీద ఉండి గుడ్డును ఏ రకంగానైతే రక్షిస్తున్నాయో, ఆత్మను కాపాడడానికి ఈ ప్రాతకాలీన అగ్నిహోత్రము, సాయంకాలీన అగ్నిహోత్రము అనేటువంటివి యజమానుణ్ణి రక్షిస్తూ ఉంటాయి. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రము ప్రతి ఒక్కరిని రక్షించాలని చెప్పేసి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఒకరు చేసిన దాంట్లో నువ్వు పాలు పంచుకోకు, ఒకరు చేసినటువంటి అగ్నిహోత్రంలో నువ్వు భాగస్థుడవు కాబోకు, నువ్వు స్వయంగా చెయ్యి. భగవంతుడు చెప్తుంది ఏంటంటే, స్వయం యజస్వ స్వయం జుషస్వ విత్తే రమస్వ బహుమన్యమాన. నువ్వు స్వయంగా యజ్ఞం చెయ్యి. అందుగురించే నీకు చేతులనిచ్చాను, అందుగురించే నీకు కళ్ళనిచ్చాను, అందుగురించే నీకు చెవులనిచ్చాను, నీకు వినికిడి శక్తినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాను, పనిచేసే సామర్థ్యాన్ని ఇచ్చాను, నడిచే సామర్థ్యాన్ని ఇచ్చాను. అన్నీ నువ్వు చేయగలవు. నువ్వు చేసుకున్నది నీకు వర్తిస్తుంది. నువ్వు చేసుకున్నది నీకు వర్తిస్తుంది. ఎవరో చేసిన దాంట్లో నువ్వు చేతులు కడుక్కోకు. ఎవరో చేస్తున్న దాంట్లో నువ్వు ఒక ఆహుతేసి నాకు పుణ్యం వస్తుందని చెప్పేసి చేతులు కడుక్కోకు. ఎవరో అన్నం తింటుంటే నాకు ఒక ముద్ద పెట్టవా అని చెప్పేసి వారితో ముద్ద తీసుకొని తిని నువ్వు కడుపు నింపుకోకు. నువ్వు స్వయంగా భోజనం చెయ్యు. నువ్వు స్వయంగా ఈ యొక్క యజ్ఞకార్యం అనేటువంటిది ఆత్మకు
సాక్ష్యం చెప్తుంటది పరమాత్ముని దగ్గర. ప్రారబ్ధాన్ని వదిలిపెడితే. ప్రారబ్ధం అది ఏ రకంగా ఉన్నదనేటువంటిది నువ్వు ఏం చేశావు ఇక్కడికెళ్ళి నా దగ్గరికెళ్ళి వెళ్ళిన తర్వాత అని భగవంతుడు అడిగినప్పుడు, ఈ యజ్ఞ కార్యము యజమానునికి సాక్ష్యం చెప్తుంటే ఇతడు అన్ని పనులు వదిలేసి ఈ యొక్క ప్రాతకాలం సూర్యోదయ సమయాన సాయంకాలం సూర్యాస్తమయ సమయాన అగ్నిహోత్రం చేశాడు, అతిథి సేవ చేశాడు అనేటువంటి ఈ యొక్క కార్యం చెప్తుంది. అందుకే మనకంటే ముందు నడుస్తుంటది. మనకు మన విషయంలో సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు మనకంటే ముందుంటారా వెనుకుంటారా? ముందుంటారు. అందు గురించి కోర్టులో కూడా మనం పక్ష ప్రతిపక్షంలో మనం అక్కడే బోనులో ఉండి వాదోపవాదాలు చేసుకుంటున్నా కూడా మనకు ప్రాముఖ్యతనివ్వకుంటే మీరు ఇలా చేశారు అని అనడానికి సాక్ష్యం ఏమిటి? ఆ సాక్ష్యంను ముందుకు తీసుకొచ్చి తీర్పు చెప్పడం జరుగుతుంటది సాక్ష్యం చెప్పిన దాని ప్రకారంగా. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రము అమృత ఉపస్తరణమసి స్వాహ, ఉపస్తరణం వలె ఉదయం చేసినటువంటిది సాయంత్రం వరకు రక్షిస్తుంటది, సాయంత్రం చేసినటువంటిది ఉదయం వరకు యజమానుణ్ణి ఒక కనిగుడ్డు కనురెప్పలు ఏ రకంగానైతే కాపాడుతున్నాయో అంత సురక్షితంగా ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది కాపాడుతూ ఉంటుంటది. అందు గురించి ఇందులో వేసేటువంటి ఆహుతి కూడా ప్రతి ఒక్కటి ఈ ప్రాణదాయకమే, అందరికీ జీవం పోసేటువంటిదే, ప్రకృతిని పోషించేటువంటిదే, ప్రకృతి యొక్క విధ్వంసాలను ఎక్కడికక్కడ శాంతింపజేసేటువంటిది. ఇటువంటి ఈ కార్యం మనకంటే ముందు నడిచి మనకు సాక్ష్యం చెప్పి మనకు ఎక్కడ అవరోధం లేకుండా సుఖ దుఃఖాలను తరింపజేస్తుంటుంటది ఈ యొక్క దివ్య నౌక, ఈ యొక్క అగ్నిహోత్రం అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందుగురించే దేవతలైన ఈ యొక్క అగ్నిహోత్రాన్ని ఇష్టపడుతుంటారు, విద్వాంసులైన యోగులు ఋషులు మనులు ప్రతి ఒక్కరి ఆశ్రమంలో ప్రతి ఒక్క గుడిలో ఈ యొక్క యజ్ఞకుండం ఉండడం, అగ్నిహోత్రం ఉండడం ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి, ఇది తరింపజేసేటువంటి నౌక. అందు గురించి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆహుతిచ్చేటువంటి ద్రవ్యం మనకు మేలు చేసేదిగా. అందు గురించి ఈ అగ్నిహోత్రం చేసినటువంటి నీవు భుజించేటువంటి అన్నము నువ్వు పండించినది కాదు కాబట్టి, ఇతరుల దగ్గర నువ్వు కొనుగోలు చేస్తావు కాబట్టి, లేదా నువ్వు పండించినా కూడా ఇతరుల చెప్పుడు మాటలతో నువ్వు తప్పుటడుగులేసి ఎరువులు వేసి నీ యొక్క ఆహార పదార్థాన్ని విషమయం చేసుకుంటున్నావేమో. అందు గురించి నీ యొక్క ఆహారం తినేటువంటి ఆహారాన్ని పరీక్ష చేయు, అగ్నిలో ఆహుతివు, బలివేష దేవ యజ్ఞ ఆహుతివు, ఆహుతిస్తే అక్కడ జరిగేటువంటి మార్పులతోటి నీ యొక్క ఆత్మరక్షణ జరుగుతుంటది అని భగవంతుడు పరీక్షింపజేసి ఈ యొక్క అన్నమును భుజింపజేస్తున్నాడు. ఈ రకంగా భుజింపజేసినప్పుడు నువ్వు సురక్షితంగా ఉండాలి, నీ యొక్క జీవితం సురక్షితంగా ఉండాలి, నీ ఇంటిలిపాది సురక్షితంగా ఉండాలని యజమానునికి భగవంతుడు ఒక యుద్ధము వెళ్ళేటప్పుడు ఒక క్షత్రియుడు కవచ కుండలాలు ధరిస్తుంటాడో ఆ డాలును పట్టుకొని కత్తితోటి ఇతరుల మీద ప్రహారం చేయడానికి, ఇతరుల ప్రహారాన్ని తట్టుకోవడానికి ఈ డాలు ఏ రకంగా అడ్డం పెట్టుకుంటాడో ఆ విధముగా ఈ యొక్క అన్నము నిన్ను కాపాడాలి, ఈ ఆహుతి నిన్ను కాపాడాలి. నీ ద్వారా చేయబడినటువంటి ఈ అగ్నిహోత్రముతోటి ప్రాణులందరికీ మేలు జరగాలి, అందరికి ఉపకారం చేసుకుంటూ పోవడం. ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క మరొక అంతరార్థం ఏంటంటే, ఈ యొక్క ప్రతి ఒక్క ప్రాణికి మేలెందుకు చేయాలి అని అంటే, మనం స్వర్గానికి వెళుతున్నాము కాబట్టి మనల్ని చూసి వాళ్ళు ప్రేరణ తీసుకోవాలి, మన కార్యాన్ని పొగడాలి, మన ఉద్దేశాన్ని పొగడాలి. ఆ రకంగా అందుకే దయానంద సరస్వతి మరియు పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి వారి దగ్గరికి విశ్వే దేవా యజమానశ్చ సీదత, వీళ్ళు పౌరాణికులు కానీ క్రైస్తవులు ముస్లింలు కానీ వాళ్ళు వాళ్ళు పూజ చేస్తే వాళ్ళు ఒక్క దేవుణ్ణి మాత్రమే పూజ చేస్తుంటారు. కానీ అగ్నిహోత్రంలో విశ్వే దేవా యజమానశ్చ సీదత, ఆ దేవతలను ఆహ్వానించి వారిని కూర్చుండబెట్టిన తర్వాత యజమానుడు కూర్చుండి ఏ దేవతకు ఏ పదార్థం ఇష్టం ఆ విధముగా అగ్నిని వెలిగించి అగ్నిని
ఆధానం చేసి రగిలించి దాంట్లో ఈ యొక్క సమిధా దానం చేయడం మరియు ఘృతాహుతినివ్వడం ఈ రకంగా అగ్నిహోత్రం అనేటువంటిది అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క రహస్యాన్ని చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రం అత్యంత శ్రేయస్కరంగా ఈ యొక్క యజమానుని కాపాడుతుంటది కాబట్టి దీంట్లో వేసేటువంటి పదార్థం స్వీకరించడానికి ఆ దేవతలు వచ్చి కూర్చున్నప్పుడు ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏ ఏ దిశ నుండి ఏ ఏ మార్గం గుండా ఎవరెవరు వచ్చారో మళ్ళీ పొగుడుకుంటా ఈ యజ్ఞం గురించి, ఈ యజమానుని యొక్క వైభవం గురించి, ఈ యజ్ఞంలో చదివే మంత్రాల గురించి, ఈ యజ్ఞంలో చెప్పినటువంటి ప్రవచనం గురించి ప్రతి ఒక్క దానిని చర్చించుకుంటూ దశ దిశలలో వ్యాపిస్తుంటారు యజమానుని యొక్క కీర్తి. అందు గురించి ఈ యొక్క అందరి చేత కీర్తింపబడాలి. దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే యోగ సాధనలో కూర్చున్నటువంటి యోగి సమాధిస్థమైనట్టయితే మీకు కూడా కలగొచ్చు అనుభూతి. ఏ రకంగానంటే విమానం నుంచి పైకి లేస్తున్నది అనుభూతి మనకు అంతగా తెలియదు. కేవలం లేస్తున్నట్టుగా తేలికగా అవుతున్నట్టుగా తెలుస్తుంటది. కానీ సమాధిస్థమైనటువంటి ఈ యోగులకు తెలుస్తుంటది ఏంటంటే ఈ యొక్క సామాజిక ధ్వని కాలుష్యం, శబ్ద కాలుష్యం అంతా కిందికి పోతున్నట్టుగా, మనం పైకి లేస్తున్నట్టుగా, ఏ రకంగానైతే పుట్టలోంచి పాము బయటకు వచ్చినట్టుగా, ఏదైనా సూక్ష్మమైనటువంటి ఆ రూపకంగా ఈ దేహంలోంచి దేహి బయటకు వచ్చినటువంటి అనుభూతి సమాధిస్థమైనటువంటి యోగికి కలిగేటువంటి సమాధి సిద్ధి యొక్క ప్రాథమిక అనుభవం ఇదే. మనం పైకి లేస్తున్నట్టుగా, ఈ శబ్ద కాలుష్యం అంతా కిందికి పోతున్నట్టుగా అటువంటి అనుభూతితో ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క యజ్ఞ వైభవం, మన యొక్క యజ్ఞాన్ని చూసినటువంటి వారు, మన యొక్క యజ్ఞం యొక్క జరిగేటువంటి ఆధ్యాత్మికంగా గురువులు, ఆచార్యులు వారు మరియు మనం చేస్తున్నటువంటి ఈ పదార్థం అంతా కిలకిలమని నవ్వుకుంటూ, పదార్థమేమో నవ్వుతూ సువాసనను విరజిల్లుతుంటుంటది. ఆ విరజిల్లినటువంటి సువాసనను పీల్చేటువంటి ప్రతి ప్రాణి ఆ ప్రాణవాయువును పీల్చుకుంటున్నటువంటి అన్ని మనకు ఆశీర్వాదం ఇస్తుంటాయి. నువ్వు ఎప్పుడు ఈ రకంగా ఉండు, నువ్వు చల్లగా ఉండాలని చెప్పేసి మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాయి. మనం ఎవరికైనా ఉపకారం చేస్తుంటే ధన్యవాదములు అని చెప్తుంటారు, కృతజ్ఞతలు చెప్తుంటారు. ఎవరినైనా పడిపోయేటప్పుడు కాపాడుతా, దేవుళ్ళ వచ్చి కాపాడావు అని చెప్పేసి వారి ఒక్కసారి కాపాడితేనే ఆ రకంగా మనం ఒక్కొక్క శ్వాసతోటి వారికి దీర్ఘ జీవితం ఇస్తున్నాం, దీర్ఘాయుష్ను పోస్తున్నాం. అందు గురించి ఈ యొక్క ఈ అగ్నిహోత్రం అనేటువంటిది మన యొక్క ఈ భవరోగాలను నుంచి తరింపజేస్తూ మనకు మోక్ష ప్రాప్తిని కలిగింపజేయడానికి ఈ యొక్క అగ్నిహోత్రం అత్యంత సూక్ష్మమైనటువంటిది, అత్యంత పారదర్శకమైనటువంటిది, మనకంటే ముందు నడిచేటువంటిది. అందుకే ఒక్కొక్క అడుగు భగవంతుడు నడిపిస్తున్నాడు. భగవంతుడు మనల్ని నడిపించేటప్పుడు వెనక కాలు తీసి ముందట పెట్టి వెనక కాలు ముందు పెట్టగానే ముందటి కాలు వెనకకు అవుతుంటది. ఈ రెండు కాళ్ళు నడిస్తేనే మనం గమ్యానికి చేరుకుంటాం. అదే రకంగా ఉదయం సాయంత్రం 2 పూటల చేసిన ఈ అగ్నిహోత్రం మనకంటే ముందు నడిచి మనం ఈ దేహం చాలించి ఈ దేహి పరమాత్మని దగ్గరికి చేరుకున్న రోజు ఈ యొక్క మనకంటే ముందు నడుస్తున్నటువంటి ఈ యొక్క అగ్నిహోత్రం మన కర్మకు సాక్ష్యం చెప్తుంటది, మన జీవితానికి భగవంతుడికి సాక్ష్యం చెప్తుంటుంటది. అందు గురించి ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాలి. నువ్వు ఎవరో చేస్తున్నటువంటి దాంట్లో, ఎవరో తింటున్నటువంటి ఎంగిలి భోజనం నువ్వు చెయ్యకు. నువ్వు ఉచ్చిష్టుడివి కాదు, నువ్వు శ్రేష్ఠుడివి, నువ్వు గొప్పవాడివి. కాబట్టి నీకు జన్మ విడిగా ఇవ్వడం జరిగింది, నీకు శరీరం ఇవ్వడం జరిగింది, నీకు ఇంద్రియాలు ఇవ్వడం జరిగింది, నీకు ఇంద్రియ సామర్థ్యం ఇవ్వడం జరిగింది, నీకు తెలివి ఇవ్వడం జరిగింది, నీకు అన్ని రకాల సామర్థ్యం ఇవ్వడం జరిగింది. అందుకే నువ్వు కూడా స్వయంగా యజ్ఞము చెయ్యి. ఎవరో చేసిన దాంట్లో అక్కడికి పోతే, గుడికి పోతే పుణ్యం అవుతుందని, యజ్ఞాన్ని చేసిన దగ్గరికి పుణ్యం అవుతుందని, ఎవరో చేసిన దాన్ని చూసి నువ్వు తృప్తి పడడం కాదు, నువ్వు స్వయంగా చెయ్యి.
నీవు సంపాదించినటువంటి సంపాదన ప్రతిదీ నీ ఆత్మ కళ్యాణానికి ఉపయోగపడాలి. నువ్వు సంపాదించినటువంటి ప్రతి సంపద, ప్రతి పైసా నీ యొక్క జీవన జ్యోతిని వెలిగించడానికి, నీవు సుఖంగా ఉండడానికి, నీవు ఈ భవరోగాన్ని తరించిపోవడానికి, ఈ యొక్క జీవితాన్ని తరించిపోవడానికి నీకు ఉపయోగపడాలి. అంతేగాని నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండి నీవు సంపాదించిందేమో ఈ యొక్క యజ్ఞం యొక్క అవగాహన లేనటువంటి వారు, ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి భార్య పిల్లలు, వాళ్ళు వేరే జల్సాలలో ఖర్చు పెడుతుంటే నువ్వు తరించిపోలేవు. అందుగురించి సాధ్యమైనంత వరకు, ఈ జీవితం ఉన్నంత వరకు, జీవితంలో శక్తి ఉన్నంత వరకు నువ్వు మంచి పని చెయ్యు. ఆ మంచి పని నీకు దారి చూపిస్తుంటుంటది. టార్చ్ లైట్ చీకట్లో దారి చూపించినట్టుగా ఈ యొక్క అగ్నిహోత్రం మనం ఈ జీవితం నుంచి తరించిపోవడానికి, జీవన్ముక్తిని పొందడానికి మనకు దారి చూపిస్తుంటది. ఇది ఒక్క జన్మలో మనము చేయగానే మనం తరించిపోతాం అనేటువంటిది కాదు. జన్మలతోటి చేస్తున్నటువంటి ఈ యొక్క పుణ్య సుకృత కర్మం వల్లనే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో పాల్గొనగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అందుగురించి దీనిని నువ్వు స్వయంగా చేయాలని చెప్పేసి భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, స్వయం యజస్వ స్వయం జుషస్వ విత్తే రమస్వ బహుమన్యమానః. నువ్వు స్వయంగా యజ్ఞం చేయు, స్వయంగా దీని ప్రతిఫలితాన్ని పొందు, స్వయంగా దీంతో కీర్తిని గడించు. దీనితోటి అనేక మందిలో గొప్పగా నిత్యాగ్నిహోత్రుడు అని, నువ్వు దివ్యమైన కార్యాలను చేస్తావని, నీ దగ్గరికి విద్వాంసులు వస్తారని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విద్వాంసుల సాంగత్యానికి వెళ్తావని, ఆధ్యాత్మిక చర్చని చేస్తావని, నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి, నువ్వు సామాన్యుడు కాదు అని యజమానుడికి చెప్పడం జరిగింది. ఇది గృహస్థునికి. గృహస్థుడు తప్పుడు పనులు చేయకూడదు. బ్రహ్మచారి చేస్తే నడుస్తుంటది, వానప్రస్థ చేస్తే నడుస్తుంటది, సన్యాసి చేస్తే నడుస్తుంటది. ఎందుకు అంటే అది వారి కర్మ, వారి వరకే, వారి శరీరం, వారి జీవితం వరకే ఉంటుంది. కానీ గృహస్థుడు చేస్తే మొత్తం సమాజానికి వర్తిస్తుంటది. అందు గురించి గృహస్థుడు గొప్పగా ఉండాలి. గృహస్థుడు గొప్ప సంకల్పంతో ఈ యొక్క యజ్ఞం చేసినప్పుడు, ఈ గొప్ప సంకల్పంతో యజ్ఞం చేసి అతడు ఎవరికైతే అన్నదానం చేస్తాడో వారికి మంచి జరుగుతుంది, ఎవరికైతే గోదానం చేస్తాడో వారికి మంచి జరుగుతుంటుంది. ఏ గోశాలకు, ఏ ఆశ్రమానికి, ఏ గురుకులానికి వారి చేత ఏది ఇచ్చినా కూడా అక్కడ వారికి కూడా మేలు జరుగుతుంటుంది. అందు గురించి గృహస్థుని ఇంటికి ఈ ముగ్గురిని, బ్రహ్మచారిని, వానప్రస్థుని, సన్యాసిని నడిపించి భిక్షాటన అడిగిపిస్తున్నాడు భగవంతుడు. అందుకని ఈ యొక్క యజమానుడు అనేవాడు గొప్పగా ఉండాలి. ఇప్పుడు శుభకార్యం చేయడానికి ఏమాత్రం వెనకాడకూడదు. మీరు భోజనం చేయకపోండి, భోజనం చేయకపోతే శరీరానికే భోజనం లభించదు. కానీ ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది ఆత్మకు వర్తిస్తుంటది కాబట్టి, ఆత్మకు పరిశుద్ధం గావిస్తుంటది కాబట్టి, ఆత్మను పాపకర్మలను ప్రక్షాళితం చేస్తుంటది కాబట్టి, ఈ యొక్క అగ్నిహోత్రం, ఈ యొక్క ధ్యానం, యజ్ఞం, పూజ అనేటువంటిది, ఈ అగ్నిహోత్రం అనేటువంటిది బయటకు చూపెట్టేటువంటిది ద్రవ్యయజ్ఞం. ఈ ద్రవ్యయజ్ఞం అనేటువంటిది అహంకారాన్ని ఒలిచేటువంటిది, అహంకారమే మనల్ని అధపాతాళానికి తొక్కేసేటువంటిది. ఆ అధపాతాళానికి తొక్కేసేటువంటి అహంకారాన్ని ఒలిచేటువంటిదే అగ్నిహోత్రం. ఇక ఆత్మ సాధన అనేటువంటిది కళ్ళు మూసుకొని కూర్చుండి పైసా ఖర్చు లేకుండా, ఈ ఇంద్రియాలతో పని లేకుండా కేవలం ఆత్మ మాత్రమే సాధన చేసేటువంటిది ఇది యొక్క అధ్యాత్మ సాధన. ఆత్మ కళ్యాణం గురించి మొదట భగవంతుడు మనల్ని బయట నుంచి లోపలికి తీసుకొస్తున్నాడు. ఈ తీర్థాలు, ఈ మత సంప్రదాయాలు, ఈ యొక్క జాతరలు, ఈ యొక్క యజ్ఞ వైభవాలు, పూజలు, అభిషేకాలు బయట నుంచి చూపించి ఆకర్షణగా తీసుకొచ్చి సమాధిలో కూర్చుండబెట్టి ఈ యొక్క దేహాన్ని మైమరిపించి సాక్షాత్కారంగా ఆవిస్తున్నాడు. అర్థమవుతుందా? కేవలం చెప్తుంటేనే వింటున్నారా? చెప్పుడు మాటలతో రావద్దు. ఓం ఆచార్య, గృహస్థుని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. మరి గృహస్థుడు ఎంత చేసినా మోక్షం లభించదు, సన్యాసికే లభిస్తుంది అంటున్నారు. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? అదంతా అవివేకపూర్ణమైనటువంటిది. ఎందుకు అని అంటే, గృహస్థుని దగ్గరికి వచ్చి భిక్షాటన అడుగుతున్నాడు సన్యాసి అని అంటే, దాత గొప్పవాడా, యాచకుడు గొప్పవాడా? దాత గొప్పవాడు. మరి అందుకని
గృహస్థుడు ఉత్తమంగా ఉండాలి. గృహస్థుడు ఎప్పుడు బాధతో ఉండకూడదు. గృహస్థుని దగ్గర ఏంటంటే భగవంతుని యొక్క సృష్టి కార్యం జరుగుతుంటది. గృహస్థుడు ఏం చేస్తుంటాడు అంటే భగవంతుడు సూక్ష్మంలో ప్రారంభించినటువంటి అనుసృష్టిని ఇతడు సదేహంగా సంతానోత్పత్తి చేసి పెంపుడు జంతువులను పెంచి వాటికి సంతానం గావించి, పశువులను పెంచి వాటికి సంతానం గావింపజేసి, పంటలు పండించి ఈ యొక్క ప్రజలందరినీ ప్రాణులందరినీ పోషించడం ఈ భగవంతుడి కార్యం గృహస్థుడు చేసేటువంటిది. ఈ బ్రహ్మచారి చేసేటువంటిది తన కోసమే చేసుకుంటాడు. గృహస్థుడు వానప్రస్థ చేసేటువంటిది ఆ గృహస్థాన్ని వదిలిపెట్టి వచ్చాడు తన ఆత్మ సాధనని. సన్యాసి తన కోసమే. ఇది స్వార్థపూరితమైనటువంటిది. గృహస్థునిది పరోపకారం, పరమార్థం గురించి చేసేటువంటిది. అందు గురించి ఈ గృహస్థుడు గొప్పగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్న యజుర్వేదంలో, ఋగ్వేదంలో, ఈ యొక్క సామవేదంలో వచ్చిందనేటువంటి సందేశం ఏంటంటే నువ్వు పంచుకొని తిను. నువ్వు ఏది చేసినా కూడా ఈ యొక్క మన చేతి యొక్క రహస్యం ఏంటంటే విప్పితే బయటకు పోతుంటాయి వేళ్ళు బయటకు పోతుంటాయి. అంటే నువ్వు నీ దగ్గర ఏది ఉన్నా నువ్వు పంచు. గృహస్థుడు ఒంటరిగా ఉండడు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే గృహస్థుడు అవుతుంటేనే అతని జీవితంలోకి భార్య వచ్చి అతని జీవితాన్ని సగం పంచుకుంటుంటాడు. ఆ తర్వాత పిల్లలు వస్తుంటుంటారు. అంతా అతను ఎట్లా అంటే మొత్తం ఈ యొక్క గృహస్థ జీవితం ఏమిటి అంటే ఈ బంధాలను, కల్మషాలను అన్నింటినీ కడిగేసుకునేటువంటిది అన్నట్టుగా. అందు గురించి ఈ గృహస్థునికి ప్రతి ఒక్కరికి చెప్తున్నానంటే ఇంకొకరు చేసిన దాంట్లో నువ్వు పాలు పంచుకోకు. అయిపోయింది, నాకు పుణ్యం వచ్చేసింది అని అనకు. నువ్వు స్వయంగా చేయి. అందుకే స్నానం కూడా ఎవరిది వారికే చేపిస్తున్నాడు. నీ స్నానం నువ్వే చెయ్యి, నీ భోజనం నువ్వే చెయ్యి అని భోజనము, స్నానము, మలమూత్ర విసర్జన, సుఖ దుఃఖాలు, నిద్ర, జాగరణము ఇవే ఎవరిది వారికి ఎట్లయితే చేపిస్తున్నాడో ఈ శుభకార్యం కూడా నీవు కూడా చెయ్యాలి, నువ్వు తరించిపోవాలి. అందుకే ఈ జయమ్మగా వెనుక సీర వచ్చేసి నేను కూడా పాల్గొన్నాను అని అనుకుంటున్నది, కానీ ఎప్పుడు చెప్తలేదు తానెవరో. నేను ఎవరిని అనేటువంటిది వీళ్ళు సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వచ్చి పాల్గొని పంచుకోవట్లేదు. ఎప్పుడు చెప్తారు? ఇంకా వయసు అయిపోతున్నది, వయసు గురించి ఆలోచించద్దు, వయసును ఆపాలి, స్తంభింపజేయాలి, అటువంటి కార్యం వస్తుంటది అన్నట్టుగా. ఇప్పుడు ఈ మంత్రరహస్యం తర్వాత ఆ కార్యం నడుస్తుంటది. మనం ప్రతి ఒక్కరం పాల్గొనాలి దాంట్లో. అందుకని ఇక్కడ ఈ అగ్నిహోత్రాలు చేసేది ఏంటంటే విశ్వే దేవాహ యజమానశ్చ సీదిత పంచమహాభూతాలను అందరి విద్వాంసులను ఆశీర్వాదం పొంది మొత్తం మనం గురించి చేసుకోవడం జరుగుతుంది. మన ద్రవ్యం కీర్తింపబడుతుంటది. మన యజమానుడు సంపాదించినట్టు పండించినటువంటి పంట ద్రవ్యం కీర్తింపబడుతుంటుంటది. యజ్ఞంలో దేవతలు మరియు అన్నదానం చేసినప్పుడు, గోదానం చేసినప్పుడు ఎవరికైతే చేస్తుంటామో వాళ్ళందరూ కీర్తిస్తుంటారు అనమాట. యజమానుడు కీర్తిమంతుడు కావాలి. కీర్తిమంతుడైతేనే అప్పుడు అతని జీవితం అనేటువంటిది ధన్యం అవుతుంటుంది. ఆ కీర్తింపబడడం ఏంటి అంటే నువ్వు వెనుకకు తగ్గకూడదు. ఇక నిందించబడేటువంటిది ఎవరు అంటే తన కోసం మాత్రమే చూసుకునేటువంటి పిసినారి వారు తినరు, ఇంకొకరిని తిననివారు. అటువంటి వారిని అందరూ నిందిస్తారు. పొద్దున వీడి మొహం చూసాం ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. ఎవరైనా పొద్దున లేవగానే ఎవరైనా పుత్రవతి స్త్రీ యొక్క ముఖం చూస్తే వాళ్ళు జీవితం ధన్యం అనుకుంటారు. అదే ఆ సంతానం కానటువంటి స్త్రీ మొహం చూస్తే పొద్దున మొహం చూసాము, ఈ శుభకార్యం చేసేటప్పుడు వీరు మొహం చూసాము అని అనుకుంటారు అనమాట. ఆ రకంగా కాకుండా మనం భగవంతుడు అందరి చేత శుభకార్యాలు చేపిస్తున్నాడు, చెయ్యాలి. దీని యొక్క సారాంశం ఏంటంటే ఇంకొకరు చేసిన దాంట్లో మనం పాలు పంచుకోకూడదు. మనకు అవకాశం ఉన్నప్పుడు శుభమే శుభం చేస్తూనే ఉండాలి అనేటువంటిది. ఓమాచార్య, ఇక్కడ అగ్నిహోత్రం ముందు నడుస్తుంది అని అన్నారు. అవును. ఇంకా దాంట్లో ఇంకా కొంచెం లోపలే రహస్యం. అంటే అగ్నిహోత్రం అంటే చాలా మందికి సమాజంలో కొందరికే తెలుసు, కానీ సమాజంలో ఉన్న కోట్లాది మందికి అగ్నిహోత్రం అనే పేరు కూడా వినలేదు. అలాంటి వారు అగ్నిహోత్రం అనే జీవితాన్ని ముందు నడిపిస్తుంది అనడానికి ప్రమాణం ఏమిటి? తర్వాత దాని ఇంకా రహస్యం ఏమిటి? దీని అభిప్రాయం ఏంటంటే అగ్నిహోత్రం అది వివాహ సంస్కారంలో సప్తపది చేసేటప్పుడు భర్త వెనుక భార్య తిరుగుతున్నట్టుగా, వెంట వస్తున్నట్టుగా, మరియు ఆవు వెనుక దూడబోతున్నట్టుగా ఈ యొక్క అగ్నిహోత్రం వెంట యజమానుడు పోతుంటాడు.
ఉదయం అయిపోయింది ఒక ప్రకరణం, సాయంత్రం అయిపోయింది ఇంకొక ప్రకరణం, మరుసటి రోజు ఉదయం సాయంత్రం, సాయంత్రం ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ప్రతిరోజు 2 పూటలుగా. మనం మాత్రం ఇక్కడే ఉన్నాం, మన కర్మ మాత్రం అయిపోతుంది. అర్థమవుతుందా ముని గారు? ఇది నడుస్తుంది అన్నట్టుగా. ఉదయం ఒక అడుగు, సాయంత్రం ఒక అడుగు, ఉదయం ఒక అడుగు, సాయంత్రం ఒక అడుగు, ఉదయం ఒక అడుగు, సాయంత్రం ఒక అడుగు, ముందుకు నడుస్తుంది, పోతుంది. ఇవన్నీ ఏకత్రితం అవుతుంటాయి అక్కడ. మనం జీవితాంతం ఎన్ని కర్మలైతే చేశాము. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? బాలాజీ గారు పట్టుకుంటున్నాం. ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది మనం ఏ రోజైతే ఇవాళ పండుగ ఉన్నది కదా, ఇవాళ వదిలేయి, ఊరికి పోతున్నాం కదా ఇవాళ వదిలేయి అని వదిలేసింది, అది మనం వెనుకబడిపోతున్నాం. మనం ఎక్కడుంటే అక్కడ అగ్నిహోత్రం చేసుకోవాలి. అగ్నిహోత్రం చేసిన తర్వాతనే భోజనం చేయాలి. అటువంటి వ్యక్తులే నిత్య అగ్నిహోత్రుడు. శ్యామలయ్య గారు ఎన్ని రోజులు వదులుకున్నారో చూడండి. అందు గురించి ఈ యొక్క అగ్నిహోత్రం వదిలేటువంటిది కాదు, మనకంటే ముందు పోతుంటది. ఇక ఈ వైదికాన్ని ఇక్కడ కొద్దిసేపు ఆపేసి కొద్దిగా అవైదికం వైపు ఆలోచిస్తే ఏంటంటే, ఆ విగ్రహాన్ని కడగడం, అలంకరించడం, ఆ పూజ చేయడం, మొక్కుకోవడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పెట్టినటువంటి అలంకరణనే నిన్న పెట్టింది ఇవాళ తీసేస్తున్నాం, ఇవాళ పెట్టింది రేపు తీసేస్తాం. అంటే మనమే తీసేస్తున్నాం, వాడిపోతుంది అక్కడ పూజ, నిష్క్రియం అయిపోతుంది. ఇది అగ్నిహోత్రంలో సార్థకమైపోతుంది, ముందుకు పోతుంది. అగ్నిహోత్రంలో సార్థకం ఏ రకంగా అవుతుందంటే, మనం కంచంలో అన్నం పెట్టుకున్నప్పుడు మనం తింటూ ఉన్నాం కదా, తింటున్నటువంటిది అన్నం గ్రాసమైతే అది సమాప్తం అవుతుందా లేదా? సంవత్సరానికి ఎన్ని సంచులు పోతున్నాయి, ఎన్ని గాజులు, ఎన్ని బియ్యపు సంచులు, కూరగాయలు ఎన్ని తెస్తున్నారు? బాలాజీ గారు అట్లా చూస్తారండి. ఏమమ్మా రాజమణిమ్మ గారు, కూరగాయలు ఎన్ని అవుతున్నాయి, పప్పులు ఎన్ని అవుతున్నాయి, బియ్యం ఎన్ని అవుతున్నాయి, కరెక్ట్ అవుతున్నాయా లేదా? అవన్నీ మనం తింటేనే కదా ఇక్కడ ఎదుగుతున్నాం. మనకి ఈ శారీరక బలం, శరీరం ఎదగడానికి, మన పిల్లలు ఎదగడానికి, మనం పెరగడానికి ఈ శరీరం పెరుగుతుంది కదా. ఆ అన్నంతోటే ఈ యొక్క శరీరం అనేటువంటిది కనబడుతుంది. అదే రూపకంగా ఈ యొక్క ఆధ్యాత్మికం అనేటువంటిది అగ్నిహోత్రం ద్వారా ఏంటంటే ఉదయం సాయంత్రం పొద్దున మాపు చేసుకునేటువంటిది మన జీవితాంతం చేసినటువంటిది అంతా నాగబోవడం అంటే ఏంటంటే ఏ రోజు కూడా మానుకోకుండా ప్రతిరోజు చెయ్యాలి. ఈ జయమ్మ గారు ఏమంటారంటే, ఇవాళ సారు లేదు కదా, వారు ఊరెళ్ళారు కదా, అందుకే నేను రాను. ఆ రోజు వినకుండా ఊరుకుంటారు, ఆ రోజు యజ్ఞం చేయకుండా ఊరుకుంటారు. కాదు, భగవంతుడు శరీరం ఇచ్చాడు, మనకు బుద్ధినిచ్చాడు, మనం కూడా చెయ్యాలి. అర్థమవుతుందా జయమ్మ గారు? ఒకటి విషయం ఏంటంటే, ఉదయం లేస్తే వీళ్ళ ముఖం చూస్తే వాళ్ళ ముఖం చూస్తే మీది చెడ అని, అది వాస్తవం అంటారు ఆచార్య గారు? అది కేవలం భావన మాత్రమే. మనకు పురుషార్థం చేస్తున్నప్పుడు, మనం శుభకార్యం చేసేవారిమే ఇతరుల ముఖం చూసినప్పుడు ఇది మంచి చెడు అని భావిస్తే ఇక మరి వారేం చేయాలి? అదంతా వట్టిదే, మన భ్రమ కల్పన. మనం అశుభాన్ని శుభం చేసేటువంటిదే అగ్నిహోత్రం. మనం అవేవి లెక్క చేయకూడదు. అర్థమవుతుందా? మనం చేసే పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంటది శుభము అశుభము అనేటువంటిది. అంతేగాని వాళ్ళ ముఖంలో ఏమి లేదు. అందుకని ఇది ప్రసంగానుసారంగా ఎందుకు చెప్పడం జరిగిందంటే, సమాజంలో ఇటువంటి వ్యవహారం ఉన్నది అని అంతవరకు చెప్పడం జరిగింది. అంతేగాని అదే శాస్త్రీయం అలాగే జరుగుతుంది అని అంటే మనం కర్మ చేయాల్సిన అవసరమే లేదు కదా. వచ్చిపోయేటోళ్ళ ముఖం చూసుకుంటూనే కూర్చుండాలి. అందుకని అది మునిజీ చెప్పండి. అగ్నిహోత్రం చేసేటప్పుడు డుమ్మాలు కొట్టొద్దు అంటారు, అంతేనా? అంతే. ఏ రోజు కూడా నాగపోవద్దు, ప్రతిరోజు నిరంతరంగా జరగాలి. మన చేతి నుండి సువర్చలమ్మ గారు మిమ్మల్ని వెతుక్కోవడం జరుగుతుంది, ఎక్కడున్నారో అందులో కనపడతలేదు. రోజు అదే, అందరు ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చోండి. ఇక్కడ ఏంటంటే మన గురించి, ఈ విశ్వ బ్రహ్మాండం గురించి, ప్రాణి మాత్రల కళ్యాణం గురించి మన చేతి నుంచి ఆహుతి వెళ్ళిందా లేదా? ప్రతిరోజు వెళ్ళాలి. ఆ రకంగా చేయడమే ఈ యొక్క సత్కార్యం అనబడుతుంటుంది. ఇప్పుడు ఈ పౌరాణికులను అయితేనేమో ఆ ద్రవ్యములు, ఆ పువ్వులు, కొబ్బరికాయలు ప్రసాదంతో పెట్టినవి మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది. అదే ఇతరుల వాళ్ళు క్రైస్తవులు, ముస్లింలు అయితే వాళ్ళు కేవలం శుష్క మాటలు చెప్పడం, క్రియాత్మక వ్యవహారం చేయకుండా శుష్క మాటలు చెప్పడం,
అశుష్క మాటలతోటి ఏంటంటే తెలుగులో సామెత ఉంది కదా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఓ మహాచారి రాలుతాయి ఆచారి, రాలుతాయి రాలుతాయి. ఎట్లా నేను దానికి ప్రూఫ్ చెబుతాను. ఎట్లా అంటే మంత్రం అనేది జడ పదార్థము, చింతకాయలు అనేది జడ పదార్థం జడ పదార్థాన్ని స్వీకరించేది చేతనం చేస్తే రాలుతాయి. అది మన సంకల్పం కదా, మన సంకల్పం, మన పురుషార్థం. అదే సంకల్పం. అదే ఇక్కడ వీళ్ళు పురుషార్థం ఏం చేస్తలేదు కదా, కేవలం ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఆచార్య ఇంకొక ఉదాహరణ ఏంటంటే, నేను అమ్మ అన్నప్పుడు అమ్మ స్పందిస్తుంది కదా, అదే అందుకే అమ్మ అనే శబ్దము జడము కదా. పుట్టినటువంటి ఆ పసిగుడ్డు చేత కూడా ఆ పసిగుడ్డుకు ఆకలేస్తుందా కడుపు నొస్తుందా అని ఆ పసిగుడ్డు ఏడిస్తేనే తల్లి అర్థం చేసుకుంటది. అది అవునా కదా రాజమణ్యమ్మ గారు? అట్లా చూస్తుంటారు. అది ఇంకా తెలుగులో సామెత కూడా. ఒక సందేహం ఆచార్య, కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది ఆచార్య? ఏమిటి? కర్మ ఒకటే రకంగా ఉంటుందా, ఎన్ని రకాలు? కర్మకు అంతు లేదు, ఎన్ని అంటే అన్ని రకాలుగా ఉంటుంటది. కర్మ చేసేటువంటిది ఒకటేమో కనుసైగలతో చేసేటువంటిది, ఒకటేమో పెదవి విరుస్తూ చెప్పేటువంటిది, ఇంకొకటేమో మాటలతో చెప్పేటువంటిది, ఇంకొకటి చేతలతో చేసేటువంటిది. అదే మొత్తం త్రికరణ శుద్ధి అంటారు. మనసుతో చేసేదండి ఆచార్జీ. అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అన్ని రంగాల్లో అన్ని క్షేత్రాల్లో చేసేటువంటిది. ఇప్పుడు మనమంతా ఈ రకంగా అంటున్నాం. ఆ హెలెన్ కెల్లర్ ఏం చేస్తున్నది? ఈ గోర్ల కింద ఉన్నటువంటి ఈ చిగుర్లు దాన్ని గొంతు దగ్గర పెట్టి వాళ్ళ భావాలను గ్రహించడం, తన భావాలను ఇవ్వడం, ఆ రకంగా కర్మ చేస్తుంది. కర్మలు రెండు ఉన్నాయి, చెడు మంచినే. వీటన్నిటి సారాంశం ఏంటంటే వీటిలో బొమ్మ బొరుసు ఏ రకంగానైతే మంచి చెడు అనేటువంటిది ఉన్నది. ఆ మంచి ఈ చెడు చేసేటువంటిది ఏంటంటే పైనుంచి కిందికి దిగుతున్నటువంటి వారు, ఇక మంచి చేసేవారు కింది నుంచి పైకి వెళ్తున్నటువంటి వారు. ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఓం ఆచార్య అందుకే అన్నారు కదా, యథాకర్మ తథా ఫలం. అంతే, ఎలాంటి కర్మ చేసుకుంటే అలాంటి ఫలితాన్ని పరమాత్మ ఇచ్చేవాడు రెడీగా ఉండడం ముందట. ఈ రకంగా ఏ కర్మతోటి ఏ ఉద్దేశంతో అగ్నిహోత్రం చేసేటువంటిది కూడా, ఈ అగ్నిహోత్రంలో కూడా పుత్రకామేష్టి వేరు, వర్షేష్టి వేరు, ఈ యొక్క అభిచారం వేరు. అభిచారం అంటే ఈ చేతబడి. ఇప్పుడు రావణాసురుడు రామునితో యుద్ధం చేసే కంటే ముందు అగ్నిహోత్రం చేసేవాడు. ఆ అగ్నిహోత్రంలో సఫలమైతే, రావణాసురుడు సఫలమైతే రాముణ్ణి గెలవడం చాలా సులభం. కానీ రావణుడు గెలిస్తే రాముడు ఓడిపోతాడు, మరి ప్రజలందరూ తప్పుదారిన పట్టిపోతారు. కాబట్టి ఆ యొక్క యజ్ఞం సఫలం కాకుండా ఉండడానికి విభీషణుని యొక్క సూచన మేరకు హనుమంతుడు వెళ్ళి ఆ రావణుని అది చేసి అతని యజ్ఞం సఫలం కాకుండా చేస్తుంటాడు. ఈ రకంగా చేసేటువంటివి. ఇక ఇష్టకామేష్టి యజ్ఞము, ఐశ్వర్యం గురించి కానీ, నిత్యాగ్నిహోత్రం కానీ రకరకాలుగా ఉంటుంటది. ఈ యజ్ఞంలో కూడా చాలా రకాలుగా ఉంటుంటది. ఇప్పుడు ఇక్కడ చతుర్వేద పారాయణ యజ్ఞం కనుక మొదలైతే ఈ 4 నెలల సమయం ఎందుకు పెట్టడం జరిగిందంటే దాదాపుగా అన్ని రకాలుగా చూపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీలైన వారు ఇక్కడ నివాసం ఉండండి, 4 నెలలు ఆశ్రమంలో ఉండండి, చూడండి, పాల్గొనండి. ఈ రకంగా ఏ కర్మతోటి ఆహుతులను మనుషులు దేవతల కోసం ఇస్తూ ఉంటుంటారో తద్వారా ఆ అగ్ని ప్రదీప్తమై ఉండి ఈ యొక్క అగ్నిహోత్రంలో ఇంకొక రహస్యం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే యజమానుడు సదేహంగా ఉన్నాడు, దేవతలు దేహరహితంగా ఉన్నారు. దేహరహితంగా ఉన్నటువంటి వారికి దేహంతో ఉన్నటువంటి యజమానుడు దేహరూపమైనటువంటి ద్రవ్యాన్ని ఆ దేహం లేనటువంటి దేవతల దగ్గరికి చేర్పించాలి అని అంటే ఇక్కడ చర్చ జరిగినప్పుడు ఏంటనంటే
మరి ఈ దేహంతో ఉన్నటువంటి యజమానుడు, ఈ దేహం అది రూపంతో ఉన్నటువంటి ద్రవ్యము ఆ దేవతల దగ్గరికి చేరుకోలేదు కదా. చేరాలంటే ఏం చేయాలి అంటే ఎవరినైనా దూతను పెట్టుకోవాలి. దూత ఎవరు అని అంటే అగ్నిం దూతం వృణీమహే. ఈ యొక్క అగ్నియే దూత. ఆ అగ్నిని దూతగా పెట్టుకుంటే ఆ అగ్ని ఏమంటాడంటే నేను అగ్ని నువ్వు ఈ పని చేయగలవా అంటే చేయగలుగుతానంటాడు. మరి ఆ అగ్ని ఏమంటాడంటే నేను చేయాలంటే మరి నాకేం ప్రయోజనం? ఈ యజమానిది సంకల్పం, దేవతలది ఆకలి. ఈ దేవతలను తృప్తిపరిచి యజమానుడు ఆశీర్వాదం పొందుతుంటాడు. మరి మధ్యలో నేను చేసినందుకు నాకేం ప్రయోజనం? పుష్పమ్మ గారు జాగ్రత్తగా వినండి. ఈ అగ్ని అంటాడు సువర్చలమ్మ గారు, నాకేం ప్రయోజనం అంటే ఆ దేవత ఏమంటాడంటే భగవంతుడు, ఈ యొక్క కనబడుతున్న రూపం ముందు నువ్వు తిను. కనబడుతున్నటువంటి రూపం సమిధా రూపం, ఘృత రూపం, సామగ్రి రూపం, సుగంధ ద్రవ్యాల రూపం, ఆహుతి రూపం, సృష్టకృతి రూపం, కనబడుతున్న రూపం ముందు నువ్వు తిను, ఇది నీకు దక్షిణ. అప్పుడు అట్లంటే ఆ అగ్ని అంటాడు అయితే నేను చేయగలుగుతాను అంటాడు. మరి నువ్వు తీసుకుపోయేది ఏంటిది అని అంటే అప్పుడు వాయువు చెప్తుంటదండి పదార్థ గుణధర్మము. అందుకే ఆ పదార్థ గుణధర్మాన్ని అగ్నికి అందనివ్వకపోవడం. ఆ వాయువు మధ్యలో ఉండి అగ్నిని మండించేది వాయువే. కాబట్టి పదార్థంలో ఉండేటువంటి ఆ గుణాన్ని అగ్ని కాల్చడానికి రాగా వచ్చే లోపలే అన్నట్టుగా. అర్థం కావట్లేదా? ఒక్కొక్కరు అంటే ఈ సుగంధాన్ని మళ్ళీ వినండి. పోతుంది అగ్నిని, ఆ పదార్థాన్ని ఇది భస్మం చేస్తుంది. వినండి, మళ్ళీ వినండి. ఇగో చూపిస్తున్నాను. అగరబత్తి ఇది రూపము, కనబడుతున్న రూపము అగరబత్తి, ఇది కనబడుతున్న రూపము, ఇది వెలుగుతున్న అగ్గిపుల్లను అగరబత్తికి తగిలించగానే అగరబత్తి యొక్క పరమాణువులోకి మనం ఏ రకంగా భూమి మీద నడుస్తూ ఉంటుంటామో అదే రకంగా అగ్ని అనేటువంటిది పదార్థం యొక్క పరమాణువుల్లోకి చొచ్చుకుపోతుంటది. గమనించారా? అవునా సార్? ఆ చొచ్చుకుపోతున్నప్పుడు ఏ రకంగా ఈ పరమాణువులోకి అగ్ని చొచ్చుకుంటూ పోతుంటే ఆ వాయువు ఆ అగ్నిని నడిపిస్తుంటది. కాబట్టి ఈ పదార్థ గుణం దాన్ని అటు తోలించి ఈ యొక్క పదార్థ గుణాన్ని అటు తోయగానే ఇది అగ్ని ముందుకు వస్తుంది, దాన్ని అటు తోయగానే ఇది ముందుకు వస్తుంటది. అందుకని అగ్నికి పదార్థం యొక్క గుణం దొరకదు కాల్చడానికి. పదార్థ గుణమును అగ్ని కాల్చలేదు. ఇది అవసరమేనా పుష్పమ్మ గారు? ఈ రకంగా మనము వీళ్ళ అంత తెలియని వాళ్ళు ఏమంటారంటే ఇంత పిరమవుతున్నటువంటి ఈ కాలంలో వీళ్ళన్నీ అగ్నిలో వేసి కాలుస్తున్నారంట. కాల్చేదేమి ఏం కాలుస్తుందని చెప్పండి? ఏమి కాలుస్తలేదు. ఇప్పుడు మనం అన్నం తింటుంటే కనబడే రూపాన్ని అది అన్నం కాదని దేహం చేత ఏ రకంగా ఒలిపిస్తున్నాడో అగ్నిహోత్రములు అగ్ని చేత పదార్థ గుణమును వాయువు తరిమేస్తున్నప్పుడు పదార్థం యొక్క ఆకృతి రూపము మాత్రమే అగ్ని కాలుస్తుంది. అక్కడ అగ్నిహోత్రంలో పదార్థ గుణమును అగ్ని ఎట్లయితే కాల్చట్లేదో ఇప్పుడు మనం తినేటువంటి అన్నమును మన దేహం స్వీకరించట్లేదు. అన్న రూపమును స్వీకరిస్తుందా దేహము? విసర్జించటమే. ఒలిపింపజేసి ఎట్లయితే చెరుకు గడను మిషన్ లో పెట్టినప్పుడు పిప్పి ఒకవైపు రసం ఒకవైపు ఏ రకంగా వస్తుంటుంటుందో ఇప్పుడు మన ముద్దగా చేసి నోట్లో పెట్టించడం, నమిలింపజేయడం, జీర్ణశక్తులకు వెళ్ళిన తర్వాత పిప్పి ఒకవైపు రసం ఒకవైపు పిప్పిని మలమూత్ర రూపంలో విసర్జింపజేసి రసం తత్వముని మన వంట పట్టింపజేస్తున్నాడు భగవంతుడు. బాలాజీ గారు నిద్రపోవద్దు, గమనించండి. అర్థం కాకపోతే అడగండి శ్యామలయ్య గారు. ప్రసంగం వస్తున్నప్పుడు అర్థం చేసుకుంటే ఇంకా లోతుగా అర్థమవుతుంటది. అందుకని ఈ యొక్క ఆహుతి మనం స్వయంగా ఇవ్వాలి, మనం స్వయంగా ఆ యజ్ఞం చేయాలి, మనం స్వయంగా అందరి చేత కీర్తింపబడాలి, మన ద్రవ్యం కీర్తింపబడాలి, మన కర్మ కీర్తింపబడాలి, మనము కీర్తింపబడాలి. అప్పుడే ఆ యజ్ఞ కార్యం అనేటువంటిది సఫలం అవుతుంటది. రాజమణమ్మ గారు చెప్పాలేమన్నా? మరి మైక్ బంద్ చేయండి.
ఈ రకంగా చేసినప్పుడే యజమానుడు దేవలోకాన్ని జయిస్తుంటాడు. దేవలోకాన్ని జయించినప్పుడే స్వర్గానికి అధికారి అవుతుంటాడు. ఎప్పుడైతే ఈ కర్మల ద్వారా ఈ ఆహుతులు మన జీవితం యొక్క సంఘర్షణ, ఈ సంఘర్షణలో మనం గెలవాలి, మనం ఓడిపోకూడదు. ఎటువంటి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దానికి విచలితం కాకూడదు. మనం విచలితం కాకూడదు. మనతోటి ఉన్నటువంటి మన కడపన పుట్టినటువంటి పిల్లలకు కానీ, మన సేవకులకు కానీ, బంధువులకు కానీ, ఎవరికైనా కూడా వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. మనం ఊపిరిపోయాలి వారికి. ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వేంటి సమస్య ఏంటి, నువ్వేనా నువ్వు నా బిడ్డవేనా అని చెప్పేసి వాళ్ళకి ఎట్లా ధైర్యం చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు స్వామి విశ్వం గురించి మీకు తెలిసి ఉంటుంటది. ఆ విశ్వం గారికి ఇంటర్నల్ హెర్నియా, ఇంటర్నల్ అంటే లోపల శరీరం లోపల హెర్నియా అనేటువంటి వ్యాధి వచ్చిందంట. స్విట్జర్లాండ్ కోసం అక్కడ ప్రచారానికి పోతే అక్కడ డాక్టర్లు భయపెట్టారు. విశ్వం స్వామీజీ ఏమన్నాడంటే, నేను భారతదేశం పోతేనే అక్కడ ఆపరేషన్ చేయించుకుంటానంటే నువ్వు అక్కడ దాకా పోలేవు అని చెప్పేసి భయపెట్టి అక్కడే ఆపరేషన్ చేయించారు. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు. దేశంలో అప్పుడు అందరిని సహకరించమని చెప్పేసి వారికి చెప్పడం జరుగుతుంది. వీలైన వరకు పెట్టారు కదా చూసాను. అదే అందుకని ఈ ఎల్లోపతి వాళ్ళు భయపెడతారనమాట. ఆయుర్వేదం వాళ్ళు వాళ్ళకు ధైర్యం ఇస్తుంటారు. అదే వారు భోపాల్లో గ్యాస్ సిలిండర్లు పెద్ద విషవాయువులు, గ్యాస్ సిలిండర్ పేలిపోయి విషవాయువులు గాలిలో వ్యాపిస్తున్నప్పుడు నిత్యాగ్నిహోత్రులు అనేటువంటి వాళ్ళు అగ్నిహోత్రం చేయడానికి పూనుకుంటున్నారు. అదే నీకేమైనా పిచ్చి పెట్టింది, అందరు చస్తున్నారు, నువ్వు యజ్ఞం చేసుకుంటే ఏదో కూర్చున్నావు అంటే, మనం చస్తే ఈ యజ్ఞం చేసుకుంటేనే చద్దాము. భగవంతుడు మనకు దారి చూపెట్టాడు. ఈ వేదమంత్రాలను చదువుకుంటే ఓం స్వాహ అనుకుంటే చద్దాము అని చెప్పేసి వాళ్ళు ఆ ఉద్దేశంతో ఇంటి తలుపులు కిటికీలు అన్ని మూసేసి అగ్నిహోత్రం చేయగానే బయట వాయువు లోపలికి రాలేదు. ఈ యొక్క లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రంతో శుద్ధి అయింది కాబట్టి వాళ్ళకి ఏమీ కాలేదు. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఎంతెంత ఈ ఇంటి నుంచి ఇంటి తలుపులు కిటికీల ఛిద్రాల నుంచి బయటకు పోయినటువంటి యజ్ఞ ప్రభావం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంగవికలాంగులు అయ్యారు కానీ చావలేదు. చావు బతుకుల స్థితిలో ఉన్నారు కానీ అంత ప్రభావం కలటువంటిది ఈ యొక్క అగ్నిహోత్రం. అందుగురించి ఈ యొక్క అగ్నిహోత్రమును మనం ఏనాడు నిర్లక్ష్యం చేయకూడదు. రోజు చేస్తూనే ఉండాలి. ఈ దేవలోకంను జయించినటువంటి యజమానుడే స్వర్గానికి అధికారి అవుతుంటాడు. ఈ యొక్క ఆహుతులు అనేటువంటివి ఈ పంచమహాభూతాల చేత కీర్తింపజేస్తుంటవి ఈ యొక్క ఆహుతి ద్రవ్యం. మరియు విద్వాంసులు, దక్షిణ పొందినటువంటి వాళ్ళు, అన్నదానం పొందినటువంటి వాళ్ళు, యజ్ఞప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ ఆ యజమానుని ఆశీర్వదిస్తుంటారు. తద్వారా యజమానుని యొక్క కర్మ అనేటువంటిది వారిని తరింపజేస్తుంటాయి. ఈ యొక్క కార్యం ఎంత నిర్విఘ్నంగా సాగినట్లయితే, ఎవరెవరైతే సహకరిస్తుంటారో, భార్య గాని భర్త గాని ఈ యొక్క అగ్నిహోత్రానికి ఎవరైతే సహకరిస్తుంటారో వారు కూడా ఎంతో మంచి సంకల్పం గలవారై వారి యొక్క దరిద్రం, వారి యొక్క పాపకర్మ, వారి యొక్క జన్మాంతరంతో ఉన్నటువంటి ఈ కర్మబంధనం అనేటువంటిది వారిది కూడా శిథిలమైపోతుంటది. వారు కూడా మోక్షానికి అధికారి అవుతుంటారు. అందుగురించి ఏ కార్యం చేయడానికి ఆపినా కూడా అగ్నిహోత్రం చేయడానికి మాత్రం ఆపొద్దు. ఇది పితృలోకాన్ని తరింపజేసేటువంటిది. ఎందుకు అంటే అగ్నిహోత్రంలోనే ఈ యొక్క పితృయజ్ఞము, బలివేష దేవయజ్ఞము, పశుపక్షులు, క్రిమి కీటకాలు అన్నీ ఆశీర్వదిస్తుంటాయి. మునిగారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందా లేదా? అగ్నిహోత్రం ముందు నడుస్తుంటది, మనకు దారి చూపిస్తుంటది అనేది ఇంకొంచెం అని అన్నారు కదా. బలివేష దేవయజ్ఞం చేస్తున్నప్పుడు చీమలకు నూకలు వేసిన, కుక్కలకు అన్నం పెట్టిన, కాకులకు ధాన్యం వేసిన, ఇక ఈ పశువులకు గడ్డి పెట్టిన, ఏది పెట్టిన సేవకులకు
వాళ్ళకు బట్టలు పారితోషికం ఇచ్చిన, ఎవరికి ఏది చేసినా కూడా వాళ్ళందరూ అయ్యా చల్లగా ఉండమని ఆశీర్వదిస్తుంటారా లేదా? ఇగో ఈ ఆశీర్వాదమే, ఈ యొక్క మంచి కర్మయే మనల్ని తరింపజేస్తుంటది. దక్షిణ తీసుకున్నటువంటి పురోహితులు వాళ్ళను ఎప్పుడు పిలుస్తున్నప్పుడు వారికి సత్కారం చేస్తుంటే ఆ విద్వాంసుల వైపు నుంచి, ఈ యొక్క సేవకుల వైపు నుంచి, అన్ని వైపుల నుంచి మన ఇంటిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, ఈ యొక్క యజ్ఞ కార్యంలో పాల్గొనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుంచి కీర్తిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంటారు. అందు గురించి యజ్ఞం అనేటువంటిది రోజు చెయ్యాలి. ఓ మాచారి, ఈ రోజు బృహదారణ్య ఉపనిషత్తులో అగ్ని విశిష్టత గురించి ఏ ప్రకారంగా తెలియజేశారు? మరి ఇది 786వ పుటలో ఉన్నది, 8వ సంపుటంలో ఇదంతా జరుగుతుంది. దీంట్లో అగ్నిహోత్రం గురించి, అగ్నిహోత్రం గురించి. ఎందుకంటే ఇది లోతుగా ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే, ఈ అగ్నిహోత్రం నిడిచిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ సందేహం వస్తే ఆ సందేహానికి మళ్ళీ వెనుకకు తిరిగి రాకూడదు కాబట్టి అంత లోతుగా తీసుకెళ్తున్నారు. ఓకే. ఈ విధంగా ఈ కర్మలను చేస్తూ ఈ యొక్క ఆహుతి శేషమే, యజ్ఞశేషమే ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటిది, దేవతలకు ఇవ్వగా మిగిలినటువంటిదే. దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణం చివరిలో రాస్తుంటాడు ఏమంటే, వీళ్ళందరికీ విద్వాంసులకు దక్షిణ ఇచ్చి భోజనం ఇచ్చేసి ఆ యజ్ఞం చూడడానికి వచ్చిన వారికి ప్రసాదం వీలైతే భోజనాలు పెట్టేసి అందరిని సాగనంపిన తర్వాత ఈ యజమానులు వాళ్ళు కూర్చుండి ఈ యజ్ఞశేషాన్ని, ఏదైతే నెయ్యి ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటి నెయ్యి కానీ, స్పష్టకృతి ఇవ్వగా మిగిలినటువంటి ఈ పదార్థం కానివ్వండి, బలివశ దేవయజ్ఞం చేయగా మిగిలినటువంటిది కానీ, ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటి ఆ పదార్థము యజమానులు మాత్రమే భుజించాలి. దానిని యజ్ఞశేషం అంటుంటారు. యజ్ఞశేషం అని చెప్పేసి ఇక్కడ సికింద్రాబాద్ బసేరా హోటల్లో వాళ్ళు శిష్టకృతి ఆహుతి అని చెప్పేసి బెల్లము లాంటిది ఇచ్చేసి వాళ్ళు మంచిగా టిఫిన్లు పెట్టుకుంటారు, దోశలు, ఇడ్లీ దోశలు పెట్టుకుంటారు. అంత యజ్ఞశేషం ప్రసాదం తీసుకుని అంటుంటారు. దానికి దీనికి సంబంధమే లేదు. పులిహోర పెడుతుంటారు, అదే సంబంధమే లేదన్నట్టు. యజ్ఞం ఆహుతి ఇవ్వగా మిగిలినటువంటిది. అందుకని పూర్వకాలంలో ఆ ఆర్యగృహిణి ఏం చేసేది అంటే, అది ఇదివరకు ఒక పాట వచ్చింది కదా, చుక్కల పొద్దున్న నిద్ర లేచి చుక్కల ముగ్గులు నువ్వు వేసి, ఆ రకంగా చుక్కలు ఉండగా నిద్ర లేచి ఇల్లంతా కడిగి అలుగు పెట్టి చుక్కల ముగ్గులు వేసినప్పుడు భర్త ఇంటి నుంచి బయటకు పోతుంటాడు కదా, అప్పుడు ఆవిడ అగ్నిహోత్రం చేసి పిల్లలకు తినబెట్టేదే ఆ యజ్ఞశేషం, భర్తకు ఇచ్చేటువంటిది. ఆ రకంగా వాళ్ళు పోయినటువంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండేవారు, 100 సంవత్సరాలకు ఎక్కువ బ్రతికినటువంటి వాళ్ళు. అందు గురించి ఇప్పుడు వాళ్ళైతే పిల్లలను బయటకు వెళ్ళగొట్టి యజ్ఞం చేస్తుంటారు. మీది ఎప్పుడు సఫలం కాదు, అది గుర్తుపెట్టుకోండి. పిల్లలను బయటకు వెళ్ళగొట్టి వాళ్ళు బయటకు పోయిన తర్వాత మనం మంచిగా నిమ్మలంగా చేసుకుంటాం అంటే మీ శుభకార్యం కాదు, అది అశుభకార్యం. మీరు ఇంక పాపాలనే పడిపోతారు. పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళకు మన సంస్కారాలు రావాలి, వాళ్ళకు మన గుణగణాలు రావాలి, మన కుల గౌరవం తెలియాలి, మన యొక్క వేద సంస్కృతి వాళ్ళకి తెలియాలి. భాగ్యలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? అవును పిల్లలు ఉంటే మీరు మరి మనకు నిమ్మలం ఉండదు కదా మనసు, వాళ్ళు అల్లరి చేస్తుంటే మనసు అంతా అటే ఉంటుంది, ధ్యాస అటే ఉంటుంది. కాబట్టి పిల్లలకు మౌనంగా ఉండాలి, అల్లరి చేయొద్దని చెప్తాం ఆచార్యజీ. వాళ్ళు అట్లా చేస్తుంటే మనకు యజ్ఞం మీద ధ్యాస ఉండదు. అమ్మగారు మీకు అర్థం కావట్లేదు. ఆ పిల్లలు వచ్చి ఏం చేస్తారు, నేను చేస్తా అంటారు. వాళ్ళ చేత చేయించండి, వాళ్ళ చేత ఆచమనం చేయించండి, వాళ్ళకు ఒక చెంచా ఇవ్వండి, వాళ్ళకు ఒక గిన్నెలో నెయ్యి పోసి ఇవ్వండి, వాళ్ళు చెప్పటికి స్నానాలే కావు ఇంకా పిల్లలకి అట్లా అన్నట్టు కావు అని అంటే అది మనం చేస్తున్న ప్రమాదం కదా, మన నిర్లక్ష్యం కదా. వాళ్ళకి అలవాటు కూర్చుంటారండి పిల్లలు. నువ్వు దేవుడిలాగా వస్తారు, వాళ్ళే వస్తారు. అగవమ్మా, నువ్వు దేవుడిలాగా అవుతావుగా, నువ్వు గొప్పవాడి కావాలి కదా, నువ్వు చేయాలి కదా అని అంటే వాళ్ళు వస్తారు. అదే ఉంటారు, చేస్తారు చేస్తారు వాళ్ళు. చేస్తాడు ఆయనకు ఒకటి సామాగ్రి పెడితే వేస్తా ఉంటాడు, అలా వేస్తారు. అనేసి మౌనంగా ఉంటే మంచిదని చెప్తామండి. నా మనవన్ని చూపిస్తా వస్తాడు.
నెయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు యజ్ఞం చేసినా సరే, వాళ్ళు ఇంట్లో యజ్ఞం చేసినా సరే, ఎవరైనా పండితులు వచ్చినా సరే, ఎవరైనా వచ్చినా సరే, తను నెయ్యి వేయాల్సింది అంతే. సామాగ్రి పట్టుకోడు, నాకు నెయ్యి చెంచవు అని చెప్పేసి. ఇది వాస్తవం అసలు. మా పెద్ద మందలో కూడా నేను నెయ్యి వేస్తా అంటది. అదే సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ ప్రకరణం కూడా పూర్తి అయిపోయింది. 8వది, రేపు 9వది చూసుకుందాం. ఇప్పుడు ఏదైనా పాట పాడండి. అగ్నిహోత్రం గురించి ఏమైనా పాట ఉందా? అగ్నిహోత్రం కాదు కానీ దైవ మహిమే, అంత దైవ మహిమే పాడండి. ఓం నమ ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. దైవ మహిమే, అంతా దైవ మహిమే, ఎంత వింతైనది సృష్టి వీక్షించతరమే. దైవ మహిమే, అంతా దైవ మహిమే. ఆధారమే లేకుండా ఒక బంతిలా నింగియందున ఈ భూమి నిలిచిందెలా. ఆధారమే లేకుండా ఒక బంతిలా నింగియందున ఈ భూమి నిలిచిందెలా. ధరణి తన చుట్టూతా తిరుగుచు అటులనే తిరుగుచున్నది సూర్యుని నలువైపులా. ఆహా దైవ మహిమే, అంతా దైవ మహిమే. ఒంటి దీపమొకటి మింటిలో ఉన్నది, ఎన్నడారకయే వెలుగుచూ ఉన్నది. ఒంటి దీపమొకటి మింటిలో ఉన్నది, ఎన్నడారకయే వెలుగుచూ ఉన్నది. కంటి వెలుగై అది కాంతులను చిమ్ముచు జీవకోటికి జీవనమిడుచున్నది. ఆహా దైవ మహిమే, అంతా దైవ మహిమే. రోజు వేలకు సూర్యోదయము చిత్రము, దినరాత్రుల ఆగమనముల చిత్రము. రోజు వేలకు సూర్యోదయము చిత్రము, దినరాత్రుల ఆగమనముల చిత్రము. కాలమొక చిత్రము, కర్మలొక చిత్రము, కర్మ ఫలములు జన్మలు కడు చిత్రము. ఆహా దైవ మహిమే, అంతా దైవ మహిమే. గగన మండలమున గ్రహములు తారలు, అంతరిక్షమున వర్షించు అంబుదములు. గగన మండలమున గ్రహముల తారలు, అంతరిక్షమున వర్షించు అంబుదములు. అందమగువనములు, నదులు, సముద్రములు, సుందరములైన పశుపాక్షి మృగజాతులు. ఆహా దైవ మహిమే, అంతా దైవ మహిమే. సృష్టి అంతయు విజ్ఞానమయమైనది, చూడ ఎంత కళాత్మముగమున్నది. సృష్టి అంతయు విజ్ఞానమయమైనది, చూడ ఎంత కళాత్మముగా ఉన్నది. దీని వెనికేదియో దివ్య శక్తున్నది, అది ఏ కారణమన్నిటికై ఉన్నది. ఆహా దైవ మహిమే, అంతా దైవ మహిమే. ఎంత వింతైనది సృష్టి వీక్షించతరమే. దైవ మహిమే, అంతా దైవ మహిమే. ధన్యవాదములు ఆచార్యజీ. పుష్పమ్మ గారు నడిపేయండి. చాలా బాగుందండి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదములమ్మా. ధన్యవాదములు. భాగ్యలక్ష్మి గారికి. ఆచార్య గారు అగ్నిమిత్రం గురించి చాలా బాగా వివరించి చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ సంధ్య, వైదిక సంధ్య
ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రేయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జన ఓం తపః ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత తతో సముద్రార్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టీయం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిస్థిరచిరాజే రక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టీయం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతీచేదిగ్వరుణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టీయం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వేష్టీయం వయం దిస్మస్తం వోజంబే దద్మః.
ध्रुवाधिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतम् प्रब्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः इति वैदिकसन्ध्या प्रकरणम् सर्वेभ्यो नमस्ते आचार्यకు నమస్తే నమస్తే. ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ప్రభాకర్ గారు, ఈ మంత్రాలకు అర్థాలు నేను వాట్సాప్ లో పంపిస్తాను, ప్రింట్అవుట్ తీసుకోండి. సరే, ఇంకెవరికైనా అవసరం ఉంటే చెప్పండి, పంపిస్తాను. శాంతిపాఠం చెప్పండి. భాగ్య పుష్పమ్మ గారు చెప్పండి. ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. సర్వేభ్యో నమో నమః. అగ్నిహోత్రం చేయడం వల్ల మనకి ఇతర ప్రాణులకు ఏ విధంగా మేలు కలుగుతుందో తెలియజేశారు ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. భాగ్యలక్ష్మమ్మ గారు ఏమైనా చెప్పాలా? చేయి చూపిస్తున్నారు భాగ్యలక్ష్మమ్మ గారు. నమస్తే.